హాయ్ ఫ్రెండ్స్, డబ్బు మనిషిని పిచ్చివాడిగా మారుస్తుంది. డబ్బు కోసం హత్యలు, అత్యాచారాలు, నేరాలు, మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. వెల్కమ్ టు క్రైమ్ టైమ్. అతడి పేరు సత్యనారాయణ. చేసేది బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగం. పేరులోనే సత్యం ఉంది, కానీ లోపల అంతా మోసమే. ఇకపోతే నగలంటే అందరికీ ఇష్టమే, కానీ ఇతగాడికి గిల్టీ నగలంటే ప్రాణం. అదేనండోయ్ రోల్డ్ గోల్డ్. ఏంటి నగల గోల అనుకుంటున్నారా? ఏకంగా 23 లక్షలు సంపాదించాడు ఈ రోల్డ్ గోల్డ్తో. 9 మంది చేత 27 బ్యాంకు ఖాతాలు తెరిపించి బ్యాంకుకే టోకరా వేశాడు. నగలు తనిఖీ చేసేది నేనే కదా, నాకెవరు ఎదురు అనుకున్నాడు. అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్కి దొరికిపోయాడు. ఇంతకు ఆ మోసం ఏంటి, ఎలా జరిగింది? జస్ట్ వాచ్ ది స్టోరీ. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్తో పాటు మరో 2 బ్యాంకులకు గోల్డ్ లోన్ సమయంలో నగలు తనిఖీ చేసే కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వెంకట సత్యనారాయణ అదే బ్యాంకులో 9 మంది చేత 27 బ్యాంకు ఖాతాలు తెరిపించి బ్యాంకుకే బురడీ కొట్టించాడు. దాదాపు 23 లక్షలకు పైగానే స్వాహా చేశాడు. అనుమానం వచ్చిన ఆ బ్యాంకు మేనేజర్ వేరే వ్యక్తి చేత నగలను తనిఖీ చేయించగా అవి గిల్ట్ నగలని తేలడంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ప్రస్తుతం సత్యనారాయణ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. పనిచేస్తున్నటువంటి బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ రావు గారు, వారి బ్రాంచ్లో పనిచేసినటువంటి అప్రైజర్ సత్యనారాయణ గారు నకిలీ బంగారంని అసలు బంగారంగా నమ్మించి వారి సర్టిఫికేట్ ఇచ్చిన మీద 10 మంది లబ్ధిదారులకు లోనులు 23,10,500 రూపాయలు ఇప్పించినట్లు, సదరు బంగారం తనిఖీలలో అసలుది కాదు నకిలీ బంగారంగా గుర్తించిన తర్వాత ఇచ్చినటువంటి బ్యాంక్ మేనేజర్ గారు రిపోర్టును కేసుగా మన ట్రైనీ ఎస్ఐ గారు దుర్గారావు గారు నమోదు చేయడం అనేది. ఈ కేసును నా పర్యవేక్షణలో ఎస్ఐ కృష్ణబాబు గారు మరియు ట్రైనింగ్ ఎస్ఐ దుర్గారావు గారు నేపథ్యంలో ఈరోజు బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నకిలీ బంగారం ఒరిజినల్ బంగారంగా వసవచ్చుకొని దాన్ని టెస్ట్ కోసం పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చీటింగ్ కేసులో సంబంధిత డాక్యుమెంట్స్ అంతటినీ సీజ్ చేసుకున్నాం. ఈ కేసు త్వరలో పురోగతికి సాధిస్తాం. అతను ముద్దాయిని అదుపులో తీసుకున్నారండి. ఒక ముద్దాయిని అదుపులో పరారీలో ఉన్నారండి. త్వరలో అదుపులో. అతను బయట 9 మంది వ్యక్తుల పేర్లతో బ్యాంకులో నకిలీ బంగారం పట్టుకొచ్చి 27 లోన్ అకౌంట్లుగా మొత్తం 23,10,500 రూపాయలు నా దగ్గర లోన్గా డ్రా చేయించాడు. నకిలీ బంగారం పెట్టించి వాళ్ళ పేరు. ఇది ఒక సంవత్సరం కాలం జరుగుతుంది. మేము ఈ మధ్య రీసెంట్గా వెరిఫికేషన్ చేసుకున్నాం. గోల్డ్ బయటపడి 9 వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి. అది స్టేషన్ కేసు పెట్టి ఉండాలి. ఆల్రెడీ ఇంటర్వ్యూషన్ జరుగుతుంది. ఇలాంటి ఇంటి దొంగలను వెంటనే అరికట్టాలని కోరుకుంటుంది ఆర్కే న్యూస్. చెప్పడానికి నీచమైన విషయం ఇది. రక్త సంబంధాల పవిత్రతనే పాడు చేసిన కీచకం ఇది. ఇంతకు ఏం జరిగిందో తెలుసా? 9 నెలలు మోసేది కన్న తల్లే అయినా తోడు నీడనిచ్చేది కన్న తండ్రి. అటువంటి కన్న తండ్రి అయిన పదానికి మాయని మచ్చలా మిగిలిపోయాడు ఇతడు. సభ్య సమాజం తల దించుకునేలా చేశాడు. ఇంతకు ఏం చేశాడో తెలుసా? అభం శుభం తెలియని కన్న కూతురిపై అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎందుకు ఇలా చేశాడు, ఎలా చేశాడు? చూడండి ఈ నీచమైన గాథ. నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. మీకు కనిపిస్తున్న ఈ బాలిక పేరు పర్వీన్. వయస్సు 15 సంవత్సరాలు. ఈ అమ్మాయి పుట్టెడు కష్టంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక పోలీస్ స్టేషన్ గడపెక్కింది. కన్న తండ్రే ఈ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతి కిరాతకంగా హింసించాడు.
3 నెలలుగా ఓ ఇంట్లో ఉంచి మృగంలా ప్రవర్తించాడు. ఆ మానవ మృగం పేరు మస్తాన్. మస్తాన్కు పర్వీన్ తల్లితో 16 సంవత్సరాలకి ముందు వివాహమైంది. తల్లి కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుని చనిపోయింది. అప్పటి నుండి పర్వీన్ మద్రాసులో ఉన్న తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. 4 సంవత్సరాల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు మస్తాన్. 3 నెలల క్రితం పర్వీన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుండి బలవంతంగా తీసుకువచ్చి ఒక ఇంట్లో బంధించి తప్పతాగి కుమార్తె వద్దకు వెళ్లి బలవంతంగా కట్టేసి తన పశు వాంఛ తీర్చుకున్నాడు. ఇన్ని రోజులు భరించిన పర్వీన్ పోలీసులను ఆశ్రయించగా వెంటనే ఆ మృగాన్ని అరెస్టు చేశారు. మస్తాన్ పాల్పడ్డ అకృత్యానికి ఇరుగు పొరుగు చూసి అసహ్యించుకుంటున్నారు. వీరిపై చట్టాలు కూడా త్వరగా స్పందించాలని మా ఈ ఆర్కే న్యూస్ కోరుకుంటుంది. అదో నకిలీ వ్యాపారం. ఆ నకిలీ వ్యాపారంలో లక్షలు సంపాదించవచ్చు అనుకున్నారు. కానీ చివరికి ఆ నకిలీ వ్యాపారానికి బ్రేక్ పడింది. ఇంతకు ఏంటా నకిలీ వ్యాపారం? అదేనండోయ్ నకిలీ మద్యం. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు తరలిస్తుండగా దాదాపు 37 కేసులు 1,60,000 విలువ చేసే సరుకుని పోలీసులకు పట్టుబడ్డారు. ఇంతకు ఎలా చేశారు, ఎందుకు చేశారు? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో వెలగమేకలపల్లి గ్రామం వద్ద కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్న నకిలీ మద్యం 37 కేసులు, దాదాపు 1,60,000 సరుకును పెనుకొండ ప్రొహిబిషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ప్రాంతంలోని బాగేపల్లిలో నకిలీ మద్యం తయారు చేస్తూ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన పెనుకొండ, సోమందేపల్లి తదితర గ్రామాలకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్న ముఠాను సమాచారం మేరకు వెలగమేకలపల్లి గ్రామం వద్ద పోలీసులు కాపు కాచి అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఇందులో 6 నిందితుల్లో 5 అదుపులోకి తీసుకోగా ఒకరు పరారైనట్లు తెలిపారు. మాకు ముందుగా పైలట్గా ఒక 2 వ్యక్తులు ఈ పల్సర్ అనే వెహికల్లో వస్తూ ఉన్నారు. వాళ్ళని నిలబెట్టి విచారిస్తే వెనక 407 వెహికల్లో ఈ అక్రమ మద్యం ఉందని చెప్పేసి మాకు వాళ్ళు సమాచారం ఇచ్చినారు. వెంటనే ఆ 407 వెహికల్ కూడా రావడం జరిగింది. దాన్ని కూడా మేము నిలబెట్టి దాన్ని సోదా చేస్తే మాకు దాంట్లో ఈ తయారు చేయబడిన మద్యం అన్నమాట. అది ఎక్కడో కర్ణాటకలో ఒక చోట ఎక్కడో తయారయ్యి ఇక్కడ మన లిమిట్స్లోకి రావడం జరిగింది. అది మాకు మ్యాక్డోవెల్ బ్రాందీ ప్లస్ హైవాట్స్ మొత్తం 37 కేసెస్ ఈ యొక్క నకిలీ మద్యం అనేది మాకు దొరికింది. దీనికి సంబంధించి అసలు ఒక శ్రవణ్ రెడ్డి అనే మా విచారణలో ఈ శ్రవణ్ రెడ్డి అనే అతను బాగేపల్లి తాలూకాలో అతను ఈ ఆపరేట్ చేసినట్టుగా మాకు ప్రిలిమినరీ విచారణలో తేలింది. ఈ నకిలీ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. ఇలాంటి నకిలీ మద్యాన్ని ప్రోత్సహించకండి. ఇలాంటి గుర్తింపు లేని నకిలీ మద్యాన్ని తాగి ఆరోగ్యం నాశనం చేసుకోకండి. గుర్తింపు లేని నకిలీ మద్యం కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ ఆరోగ్యమే మీ కుటుంబ సంతోషం. మద్యంకు దూరంగా ఉండండి అని ఆర్కే న్యూస్ చెబుతోంది. ఫ్రెండ్స్, మరిన్ని నేర వార్తలు చూసే ముందు క్రైమ్ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ క్రైమ్ టైమ్. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు క్రైమ్ టైమ్. దర్జాగా బంధువుల పెళ్ళికి వెళ్ళి బరువున్న బ్యాగ్ పట్టుకొని బస్టాండ్కి వచ్చారు తల్లి కూతుర్లు. పాపం ఆ బరువున్న బ్యాగ్ పట్టుకొని వస్తున్న తల్లి కూతుర్లను చూసి ఆ బాధను చూడలేక ఆ బరువున్న బ్యాగ్ను బస్సులో పెడతానన్నాడు ఇంకొకడు. ఈ లోకాన ఇంకా దయగలవారు ఉన్నారే అనుకున్నారు ఆ తల్లి కూతుర్లు. అతను నమ్మి ఆ బ్యాగు అతనికి ఇచ్చారు. అతని చేతివాటం చూపి బరువున్న బ్యాగ్లో నుంచి బంగారు నగలను తీసుకున్నాడు. అతను చేతివాటం చూపిన బరువున్న బ్యాగ్లో ఉన్న నగలుతో పరారైపోయాడు.
విషయం చూసి అర్థం చేసుకున్న ఆ తల్లి కూతుర్లు పోలీస్ స్టేషన్కి పరుగులు తీశారు. ఇంతకు ఆ బస్సులో ఏం జరిగింది, ఎందుకు జరిగింది? జస్ట్ వాచ్ ది స్టోరీ. వరుస దొంగతనాలతో బెజవాడ బెంబేలెత్తిపోతున్నా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నెహ్రూ బస్టాండ్లో ప్లాట్ఫామ్ నంబర్ 34లో నిలిచి ఉన్న గుంటూరు నుంచి బోధన్ వెళ్లే బస్సులో భారీ చోరీ జరిగింది. విజయవాడలోని పడమటి లంక పెళ్లికి హాజరై తిరిగి నిజామాబాద్ వెళ్తున్న ఓ తల్లి కూతుళ్ల నుండి సామాన్లు బస్సులో పెడతామంటూ వచ్చి సామాన్లు బస్సులో సర్ది చాకచక్యంగా నగలు ఉన్న బ్యాగ్ను దోచుకెళ్లాడో దొంగ. 9 గంటల మధ్యలో ఈ బస్ స్టాండ్కి నిజామాబాద్ నుంచి వీళ్ళు ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి వచ్చారు. ఒక అమ్మాయిని తల్లిని ప్రియాంకను వాళ్ళ తల్లి జానకి అన్న ఆమె వచ్చారు. మ్యారేజ్కి అటెండ్ అయిన తర్వాత మ్యారేజ్ రిసెప్షన్కి అటెండ్ అయ్యి సాయంత్రం వాళ్ళే వీళ్ళు ఎవరైతే మ్యారేజ్కి అటెండ్ అయ్యారో వాళ్ళు కారులో ఇక్కడ డ్రాప్ చేయించారు. బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఆ లగేజ్ తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి వచ్చాడు. పెళ్లి వాళ్ళు పంపించారు అని అంటే వాళ్ళే అతని చేతికి లగేజ్ ఇచ్చారు. అతను వచ్చి హైదరాబాదు ప్లాట్ఫామ్ నెంబర్ 34లో ఉన్నటువంటి హైదరాబాద్ బస్సులో అతనే లగేజ్ పెట్టాడు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి అలాట్ చేయబడినటువంటి సీట్లలో కూర్చుంటే అతను నేను పైగా పెడతాను లగేజ్ సర్దుతాను అని చెప్పి పైన లగేజ్ క్యాబిన్లో లగేజ్ అంతా కూడా సర్దాడు. ఈ నగలు ఉన్నటువంటి సూట్ కేసు కూడా అక్కడ పెట్టారు. వీళ్ళు అక్కడే కూర్చుని ఉన్నారు. చాలామంది పాసింజర్స్ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు అదే పక్క వెనకాల సీట్ ఆయన కొద్దిసేపు అయిన తర్వాత ఈ అమ్మాయి అక్కడ కండక్టర్ దగ్గరికి వెళ్ళింది టికెట్లు తీసుకోవడానికి. ఈ తల్లి అక్కడే కూర్చుని ఉన్నారు సీట్లో. తర్వాత ఒకసారి బాక్స్ చూసుకోండి అమ్మా మీరు అని వెనకాల ఆయన చెప్పాడు. చెప్తే ఈ అమ్మాయి ఆ సూట్ కేసు వెరిఫై చేసుకుంటే సూట్ కేసులో ఒక 2 బాక్సులు నగలు పెట్టున్నాయి. అందులో 2 బాక్సులు కూడా మిస్ అయినాయి. సో దాని మీద ఇమీడియట్గా మనకి ఫోన్లో ఇన్ఫర్మేషన్ రాగానే పోలీస్ పార్టీ అంతా ఇక్కడ రీచ్ అయ్యి బస్సు అంతా కూడా చెక్ చేయడం జరిగింది. మేము చెక్ చేస్తున్నప్పుడు ఒక బాక్స్ ట్రేస్ అయింది. మా వెనక సీట్లో ఒక క్లాత్ కవర్ కప్పబడి ఉంటే ఆ బాక్సు వాళ్ళది ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి అప్పచెప్పాము. ఆ బాక్స్లో ఈ నగలన్నీ కూడా ఉన్నాయి. హారాలు, బ్రాస్లెట్, గాజులు, నెక్లెస్ సెట్టు, తర్వాత నల్లబోసల గొలుసు, ఈ ఐటమ్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఒక బాక్స్ మిస్ అయింది. ఆ మిస్ అయిన బాక్స్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒక వడ్డాణము, ఒక హారము ఉన్నాయి. వాళ్ళు అప్రాక్సిమేట్గా 2 కలిసి ఒక 200 to 250 450 గ్రామ్స్ ఉంటాయని చెప్తున్నారు. అయితే దీనిపై దర్యాప్తు సాగిస్తున్నాము. ఆల్రెడీ మొత్తం ఈ సీసీటీవీలో ఏమన్నా ఫుటేజ్ దొరుకుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాము. మొత్తం అంతా బస్ స్టాండ్ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. దీని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. బంగారం ఉన్న బ్యాగులు 2 పోయాయని గాబరాపడ్డ బాధితులు ఓ బాక్స్ కింద పడి ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి 15 లక్షల విలువైన ఆభరణాలు పోయాయని తేలింది. దీంతో విషయం గ్రహించిన బాధితులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దించామంటున్నారు పోలీసులు. విహారయాత్రలంటే ఎగిరి గంతులేస్తారు విద్యార్థులు. తల్లిదండ్రులను బలవంతం చేసి మరీ విహారయాత్రలకు చెక్కేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. మీ బరువు బాధ్యత అంతా మాదే అని చెప్పుకుంటున్న విద్యా సంస్థలు వీళ్ళను నమ్మి మీ పిల్లలను విహారయాత్రకు పంపిస్తే తల్లిదండ్రులకు బంధువులకు కన్నీళ్ళే మిగిలాయి. విహారయాత్రలో విషాదం జరిగింది. ఓ 10వ తరగతి విద్యార్థికి మృతికి కారణమైంది. చూడండి ఆ కన్నీటి గాథ. కృష్ణా జిల్లా కంచికచర్ల విజ్ఞాన్ స్కూల్ విహారయాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికంగా నిర్వహిస్తున్న విజ్ఞాన్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న చల్లా గోపి అనే విద్యార్థి ప్రమాదవశాత్తు విహారయాత్రలో మృతి చెందాడు. అయితే విద్యార్థి మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా గోప్యంగా ఉంచేందుకు
విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం ప్రయత్నించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహించిన మృతుడి బంధువులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. నిరసనగా కంచుకచర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. నేను అడిగితే ఏంటంటే గ్లూకోజ్ ఎక్కిస్తాను సీరియస్గా ఉందని చెప్పారు. వచ్చిన వాళ్ళు సీరియస్ లేదు ఏం వచ్చి నేను పట్టుకుంటే శవం నీళ్ళుకోను ఏందబ్బాయి అని దెబ్బలు చూశాను. నేను ఆ దెబ్బలు చూస్తే ఏముంది అది యాక్సిడెంట్ లాగా కనపడదు నాకు. ఏంటని రంగారావు గారు ఏం మాట్లాడాల ఏంటంటే ఆయన మేలకుండా నాకు బీపీ పెరిగిందని లోన పోయి కూర్చోండి ఆయన. ఇక సమాధానం లేదు. ఇప్పుడు వచ్చి మరి అది ఇది అనేది చెప్తున్న సమాధానం వచ్చింది నేనే ఫస్ట్ అసలు అక్కడికి. ఈ ప్రిన్సిపాల్ నాకు హార్ట్ అటాక్ ఆయన హాస్పిటల్లో ఉండడం ఆ పిల్లగాడిని ఎవరు ఇంతవరకు పట్టించుకోలే. మేము వచ్చేదాకా కూడా ఇంతవరకు ఎవరు రాలా. ఇప్పుడు మేము అంతిత్వం అంటున్నారు, మాకు వద్దని మేము వచ్చేసాం. అది జరిగింది. 2 దశాబ్దాలుగా అనుమతులు లేకుండా స్కూల్ నడుపుతున్న విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం స్థానికంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. పోలీసులు బడాబాబులు కలిపి కేసును తారుమారు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి అనుమతులు లేని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. నగరం నిద్రపోతున్న వేళ ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు. మొత్తానికి చేయవలసింది చేశారు. నగరంలో దొంగలు పడ్డారు. లక్షలు పోయారనుకున్నారు, కోట్లు పోయారనుకున్నారు. కోటి, అరకోటి, పావుకోటి అనే వార్తలు వినిపించాయి. ఇంతకు పోయిన సొమ్మెంతో తెలుసా? అక్షరాల 4,50,00,000 రూపాయలు. నగలు తప్ప ఒక్క రూపాయి కూడా ముట్టలేదు. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా? మన మహానగరంలో, భద్రత లేని మన మహానగరంలో. ఇదంతా నిన్నటి మాట. పోలీసులు ఆ మిస్టరీని ఛేదించారనేది నేటి మాట. ఇంతకు ఆ భద్రత లేని బ్యాంక్లో ఏం జరిగింది? జస్ట్ వాచ్ ది స్టోరీ. మహానగరం హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో ఉన్న మహేష్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. కోట్ల రూపాయలు పోయాయి అనుకున్నారు అందరూ. రూపాయలు కాదు, బంగారం పోయిందని తెలిసింది. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. దొంగలు నేరుగా బంగారు ఆభరణాలున్న బీరువా మాత్రమే తీయటం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దింపారు. చివరికి పోలీసులు ఆధారాలు సేకరించి ఇంటి దొంగలైన ఒకే కుటుంబానికి చెందిన బ్రహ్మచారి, వేద విరాట్, లలితలను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. మెడికల్ షాప్ దగ్గర వెళ్ళి నిలబడింది కొద్దిసేపు, మళ్ళీ పక్కకు వెళ్ళి మళ్ళీ వచ్చి మెడికల్ షాప్ దగ్గర ఆగింది. అంతే మా అనుమానం వచ్చి ఆ మెడికల్ షాప్ ఓనర్ని మేము అదుపులో తీసుకొని బాగా ఇంట్రాగేట్ చేశాము. కానీ అది తప్పు. ఏం జరిగిందంటే ఇతను వచ్చి ఆ మెడికల్ షాప్ దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఆ డాగ్ స్క్వాడ్ వచ్చే వరకు నిలబడి చూశాడు. చూసిన తర్వాత కుక్క వచ్చిందని చూసి అప్పుడు వెళ్ళిపోయాడు. సో ఆ డాగ్ కరెక్టే వచ్చింది, కానీ ఈ మనిషి అక్కడ లేడా. అరెస్ట్ అయిన వారి నుండి 4,50,00,000 విలువైన 15 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో అప్రైజర్ గా పనిచేస్తున్న బ్రహ్మచారి అనే వ్యక్తి ప్రధాన నిందితునిగా గుర్తించారు. ఇదిలా ఉంటే ఇంటికి తాళం వేసి ఊరెళ్తే వేసిన తాళం వేసినట్టు ఉంటుందన్న నమ్మకం లేదు. మహిళలు ఆభరణాలు ధరించి బయటికెళ్తే ఇంటికి తిరిగొచ్చే వరకు అవి ఒంటిపై ఉంటాయన్న గ్యారంటీ లేదు. బ్యాంకులో డబ్బు డ్రా చేసి అడుగు బయట పెడితే చేతిలో బ్యాగుకు భరోసా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహానగరంలో దేనికి భద్రత లేదు అని స్థానికులు వాపోతున్నారు. ఫ్రెండ్స్, మీలో ఉన్న భయాన్ని తరిమి కొట్టండి, ఆత్మధైర్యాన్ని పెంచుకోండి అని కోరుకుంటూ ఇది వాటి క్రైమ్ టైం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్ బాయ్.